ప్రార్థన యొక్క శక్తి. చెప్పండి ఏంటండి? ప్రార్థన యొక్క శక్తి. ఆమేన్. ఎంతమంది ఆ శక్తిని పొందుకుంటున్నారు? ఎంతమందికి ఆ శక్తి తెలుసు? ప్రార్థన యొక్క శక్తిని రుచి చూసిన వారు. శక్తి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన శక్తి చూడండి, ఆ ప్రార్థన శక్తి మన జీవితాల్లో చాలా ఘనమైన కార్యాలను చేస్తుందండి. ఆమేన్. ప్రార్థన యొక్క శక్తి మనకు కావాలి. ఎంతమంది అడుగుతున్నారు, దేవాని ప్రార్థన శక్తి నాకు దయచేయండి? అడుగుతూ ఉన్నారా? అడగండి. ప్రార్థన శక్తి నాకు కావాలి. ఆమేన్. ప్రార్థన శక్తి నాకు కావాలి ప్రభా. మనం ప్రార్థిస్తే పరిస్థితులు తారుమారైపోవాలి. అలాంటి శక్తిని మనం పొందుకోవాలి. ఒక వ్యక్తి ముందు నిలబడి వారు ప్రార్థన కోరితే మనకున్న ప్రార్థన శక్తి ఏమి చేయాలో తెలుసా? ఎదుటిగా ఉన్న వారి పరిస్థితులను తారుమారు చేయాలి. ఆమేన్. ఎదుటిగా ఉన్న వారి జీవితంలో ప్రభు అద్భుతాన్ని చేయాలి. ఆమేన్. మనం ప్రార్థిస్తే ప్రభు కార్యాలు జరగాలి యేసు నామంలో. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆ ప్రార్థన శక్తి మనకున్నప్పుడు మన జీవితంలో చూడండి, మన జీవితంలో మనము చాలా అద్భుతంగా నడిపించబడతామండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ప్రార్థన శక్తి లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే చక్కని మాటలు అక్కడ రాయబడి ఉన్నాయండి. ప్రార్థన ద్వారా అనగా ప్రార్థన శక్తి. చూడండి, ప్రార్థన శక్తి గురించి ఒక చక్కని మాట. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. మళ్ళీ చదవండి. లూకా సువార్త, మెల్లగా లూకా సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండటకు వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మంచి మాట ఉంది. ప్రార్థన చేయుటకు ఎల్లప్పుడూ అలసిపోకుడి. ఏంటండి? అలసిపోవద్దు. అవునా కాదా? ప్రార్థన యొక్క శక్తి. ప్రార్థన ద్వారా మనం ఏమి మన జీవితంలో సాధిస్తామో ఇవన్నీ మనం చూద్దాం. అంతకంటే ముందు ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే మనము వీటి విషయంలోనే అలసిపోతూ ఉంటాం. అవునా కదా? ప్రార్థన చేసేటప్పుడు మనం అనుకున్నది జరగకపోతే, మనం ప్రార్థన చేసినట్లుగా మనం అనుకున్న సమయానికి అది పొందుకోకపోతే, ఆ కార్యము చూడకపోతే మనం ఏమి చేస్తూ ఉంటామంటే అలసిపోతూ ఉంటాం. మన జీవితంలో జరిగేది ప్రభు మొదటిగా మాట్లాడుతున్నారు. దాని తర్వాత ప్రార్థన చేస్తే ఎలాంటి అద్భుతాలు అనగా ఎలా మనం నడిపించబడతామో ప్రభు చక్కగా మాట్లాడనై ఉన్నారు. ఆమేన్. అందుకనే మొదటిగా ఏం చేయమంటున్నారు? అలసిపోవద్దు. చెప్పండి ఏంటండి? అలసిపోవద్దు. ఎంతమంది ప్రార్థించి అలసిపోయి ఉన్నారు? చెప్పండి. అలసిపోయారా? ఎంతసేపు చేశారో? చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే ఒక సమయం పెట్టుకుంటారు, ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఈరోజు ప్రార్థన చేస్తే చెప్పండి ఎప్పుడు కార్యం జరగాలి? ఎప్పుడండి? ఈరోజు జరగాలి, లేకపోతే రేపటికల్లా జరిగిపోవాలి. అవునా కదా? సపోజ్ ఈరోజు ఎవరైనా మీ జీవితంలో మొదటిసారి మందిరానికి వచ్చారు. అవునా? ఎవరి కొరకంటే పిల్లలు లేరని వచ్చారు. అవునా కదా? పిల్లలు లేరని వచ్చి నెక్స్ట్ రోజే కార్యం జరగాలంటారు. అవునా? ఎందుకండి? చాలా రోజులు అయిపోతుంది మళ్ళీ వారు మందిరానికి రాకుండా. చాలా రోజులు అయిపోతుంది. ఎవరైనా అడిగితే ఏంటండి మందిరానికి రావట్లేదు, ఎందుకండి ఆగిపోయారో, ఎందుకండి అసలు దేవునికి దూరంగా ఉంటున్నారంటే చెప్తారు ఏం చేశాడని దేవుడు. అవునా కదా? ఏం జరిగిందని, ఎన్ని రోజులు మందిరానికి వచ్చావని. అవునా కదా? ఎంతగా నువ్వు ప్రార్థన చేసావని, ఎంతగా దేవుని నువ్వు సమయం గడిపావని కార్యం జరగాలి. అవునా కదా?
ఒకసారి ఒక పూట దేవుని మందిరానికి వచ్చి దేవుని దగ్గరకు వచ్చి వెంటనే కార్యము జరగాలని చూసేవారు ఉన్నారండి. ఒకవేళ జరగకపోతే ఆగిపోతూ ఉంటారు, అలసిపోతూ ఉంటారు. చాలా చాలా భయంకరమైన భక్తి అనమాట ఆ భక్తిని ఎలా వివరించాలో ఏం చేయాలో కూడా అర్థం కాదు. అవునా? అలాంటి జీవితాలు చాలా మంది దగ్గర ఉన్నాయి. అందుకనే ప్రభు అంటున్న చాలా చక్కగా విసుకక. చెప్పండి, మన ప్రార్థనలో ఏమి ఉండకూడదు? మొదటిగా ప్రార్థన శక్తిని నువ్వు అనుభవించాలంటే నీకు విసుగు ఉండద్దు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, విసుగు ఉండద్దు. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనట. చూడండి, చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. విసుకని ప్రార్థన, అలసిపోని ప్రార్థన మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నిత్యము ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన శక్తిని పొందుకోవాలంటే, నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభు మహిమను చూడాలంటే, ప్రభు కార్యాలు నువ్వు కల్లార చూడాలి అంటే నీలో ఏముండద్దండి? విసుగు. చెప్పండి, ఏంటండి? విసుగు, అలసట ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? నువ్వు విసిగావా, సనిగావా, గునిగావా? చెప్పండి చెప్పండి, ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. అర్థమవుతుందా? నీ స్థితి ఎక్కడుందో అక్కడే ఉంటుంది. బండలాగా అక్కడే ఉంటావు. ఎక్కడ ఏ స్థితిలో కదిలింపు ఉండదు. ఎక్కడ అభివృద్ధిని చూడవు. ఎప్పుడు ప్రభు కార్యాన్ని చూడగలుగుతావంటే విసుకక చేసిన ప్రార్థనలో. ప్రైజ్ ది లార్డ్. అలసిపోకుండా చేసే ప్రార్థనలో ప్రభు శక్తిని నువ్వు చూడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు శక్తిని చూడగలుగుతాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన, చాలామంది 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత అసలు ప్రార్థన చేయరు. నేను మాట్లాడేవి అర్థమవుతున్నాయి అనుకుంటా. ఒక ఊపు ఉంటుంది, మామూలు ఊపు కాదు. 40 రోజుల వరకే అంకితం ఆ ఊపు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. వెరీ గుడ్. చాలా చాలా సంతోషం మీకు అర్థమవుతుందంటే. ఇంకా నేను ఇంకా విడమర్చి చెప్పాల్సిన అవసరం నాకు లేదనుకుంటా. అంతే కదా? మామూలుగా ఉండదు 40 రోజుల కదా, అసలు వేరే అండి. దాని తర్వాత బాగా మండిన తర్వాత నీళ్ళు పోస్తే, ఇప్పుడు ఒక పెద్ద మంట అండి, బాగా మండిన తర్వాత ఆర్పేయడానికి నీళ్ళు పోస్తాం. అప్పుడు ఏమైపోతుంది? చెప్పండి, ఏమవుతుంది? ఆరిపోతుంది. సేమ్ అదే. చాలామంది 40 రోజుల తర్వాత చూద్దామన్నా కనిపించరు. 40 రోజుల తర్వాత వారెక్కడో, మందిరం ఎక్కడో. 40 రోజుల తర్వాత వారి ప్రార్థన ఎలా ఉంటుందంటే చల్లారిపోయిన ప్రార్థన. 40 రోజులు చేశాం కదా, ఇంకెందుకు? అవునా కదా? ఏ నరేష్ చెప్పండి. 40 రోజుల తర్వాత నువ్వు అనుకున్న కార్యం జరగలేదు అనుకో, ఏం చేస్తావు నాన్న? ఏం చేస్తావు? నవ్వద్దు, చెప్పండి, ఏం చేస్తారు? చేస్తాం అక్క అని చెప్పదు, కాన్ఫిడెంట్గా చెప్పాలి. చెప్పండి, చేస్తా అంటారా? చెయ్యాలి నాన్న. అక్కడే బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అక్కడే దేవుడు పరీక్షిస్తూ ఉంటారన్నమాట. చిన్న చిన్న వాటిలలో ప్రభు పరీక్షిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఈ 40 రోజుల ప్రార్థనలో నువ్వు ఎలా ఎదగావో, ఆ 40 రోజుల తర్వాత కూడా ఆ ఉజ్జీవం అలాగనే రగలాలి. ఆమేన్. అప్పుడు ప్రభు కార్యాన్ని మనం చూడగలుగుతామండి. ఆమేన్. విసుకని ప్రార్థన. చాలామంది ప్రార్థన అనగానే అన్నిట్లో బాగానే ఉంటారు, ప్రేయర్కి రాగానే విసుకొచ్చేస్తూ ఉంటుంది. ఇంకెప్పుడైపోతుందిరా బాబు, అవునా, ఇంకెప్పుడైపోతుందిరా నాయన అన్నట్లుగా ఉంటుంది. అవునా? అలాంటి వారికి ఆ ప్రార్థన శక్తిని పొందుకునే అర్హత కూడా లేదు. అర్థమవుతుందా?
చూడండి, మన జీవితంలో విసుకని ప్రార్థన, అలసిపోని ప్రార్థన ఉండాలి. అప్పుడే ఆ శక్తిని, ప్రభు శక్తిని మన ప్రార్థన ద్వారా చూడగలుగుతాము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. చూడండి, మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా ఏమి జరుగుతుంది చూడండి. 145వ కీర్తనలు 18వ వచనం. 145వ కీర్తనలు 18వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 145వ కీర్తనలు 18వ వచనం. తనకు మొరపెట్టు వారందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. 145వ కీర్తనలు 18వ వచనం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రార్థన ఏమి చేస్తుందంటే దేవునికి దగ్గర చేస్తుంది. చెప్పండి, అసలు ప్రార్థన ఎందుకు చేయాలండి అని ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే. చెప్పండి, ప్రార్థన ఏమి చేస్తుందండి? దేవునికి నిన్ను దగ్గర చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నిన్ను దగ్గరగా చేసి నీకున్న బాధలలో, బలహీనతలో, కష్టములో, నష్టములో నీవు చేసే ప్రార్థన నీకు ఆదరణకరంగా మారుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. దేవునికి దగ్గర చేయడం ద్వారా నీ మొరను ఆయన విని ఆయన సమీపంగా నీకున్నాడు కాబట్టి నీకున్న ప్రతి పరిస్థితి నుంచి ఆయన తప్పించే దేవుడిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. చెప్పండి, ప్రార్థన శక్తి అంటే నువ్వు చేసే ప్రార్థన ప్రభువిని ఆయన శక్తిని నీ పట్ల కనపరుస్తారు. ఆమేన్. అందుకని ఏం చేయాలండి? ప్రార్థన చేయండి. ఆమేన్. ఒక రోజంతా నీళ్లు తాగకుండా ఉండండి. ఉంటారా? ఒక రోజు నీళ్లు తాగకుండా ఉండండి. ఉండేటోళ్ళు ఉన్నారులేండి. తర్వాత జరిగే పరిణామాలు జరుగుతాయి. అవునా కదా? రెండవ రోజు చెప్పండి, ఉండగలుగుతారా అండి? వెంటనే కదా. మనం ప్రతిరోజు నీళ్ళు తాగకుండా ఉండగలుగుతామా? ఉండలేం, తాగుతాం. అవునా? ఆహారం తినకుండా ఉండగలుగుతామా? ఈరోజు చాలా చక్కని పౌష్టిక ఆహారాన్ని వండుకొని తింటే రేపటి రోజున ఇంకా మంచి హెల్దీ ఫుడ్ తింటాం. అవునా కదా? ఇంకా మంచి హెల్దీ ఫుడ్ తింటాం. ఎందుకంటే ఈ బాడీకి అందవలసిన ప్రోటీన్ అందాలి. అవునా కదా? చక్కని విటమిన్ అందాలి. ఎక్కువ మంచి ఆరోగ్యం కొరకు ప్రయత్నిస్తూ ఉంటాం. అవునా కదా? మరి ఆత్మీయ జీవితంలోనో మరి మన ఆత్మ బలంగా ఉండాలంటే మనకేం కావాలండి? ప్రార్థన కావాలి. నీ జీవితం ఎండిపోకుండా, పడిపోకుండా, పాడైపోకుండా, పతనం అవ్వకుండా నీవు అద్భుతంగా నడిపించబడాలి అంటే నీళ్ళు ఉండాలి. ఆమేన్. అదేంటండి? ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన. ఆ ప్రార్థన ఉన్నప్పుడు నువ్వేం చేస్తావంటే చిగురించబడతావు. నీవు వృద్ధి పొందుకుంటావు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. చూడండి, ప్రార్థన ద్వారా దేవునికి మనం దగ్గర అవుతాం. ఎవరైతే నిజముగా మొర పెడతారో వారికంట ప్రభు ఆసన్నుడుగా ఉంటారంట. చూడండి, సమీపంగా ఉంటాడు అని మాట్లాడుతున్నా. చూడండి, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. నువ్వు మోకరించి ప్రార్థిస్తే ఆయన నీ పక్కనే ఉండి నీ మొరను ఆలకిస్తారు. ఆమేన్. నీకున్న ప్రతి పరిస్థితులు అన్నిట్లో ప్రభు విజయం ఇచ్చే దేవుడై ఉన్నారు. అందుకని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆ శక్తిని మనం పొందుకోవాలి.
ఆమెనని చెప్దామా? ఆమె. రెండవదిగా చూడండి, మనము ప్రార్థించడము ద్వారా లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుదాం ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయం దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకము కానేరదని ఆమెతో చెప్పెను. అవునండి, ఆయన మాట ఎన్నడూ కూడా నిరార్థకము కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ద్వారా మన జీవితంలో చూడండి, ఏ కార్యాలైతే మన వల్ల కావో, ఏ కార్యాలైతే ప్రజలు అనొచ్చు నీ జీవితంలో ఇది ఇంకా జరగదు, అర్థమవుతుందా? ఇది నీ జీవితంలో ఇంకా ఇది జరగదు, నీ జీవితంలో ఈ కార్యాన్ని నువ్వు చూడలేవు, నీ జీవితం ఇంతే, నీ బ్రతుకింతే. అసాధారణమైన కార్యాలు అంటే మనకు సాధ్యము అవ్వని కార్యాలను మనము చూడాలంటే అవి కేవలం ప్రార్థన ద్వారానే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మనకు మార్గం కనిపించినప్పుడు ప్రార్థన చూడండి, మూయబడిన మార్గాలు ఏవైతే ఉన్నాయో, అర్థమవుతుందా? మూయబడిన మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలను మనం చూడాలన్నా, ఆ మూయబడిన మార్గాలు తెరవబడాలన్నా అది కేవలం ప్రార్థన ద్వారే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎస్, అవునండి. ఈ రోజున నీ జీవితంలో అంత మూయబడినట్లుగా ఉందేమో, ఏంటండి ఇంకా అయిపోయింది అన్నట్లుగానే ఉందేమో, నీ జీవితంలో ఇది జరగదు అని చెప్తున్నారేమో, నీ జీవితం ఇంతే అని అంటున్నారేమో, ఎక్కడ చూసినా ప్రతీది కూడా నీ జీవితంలో అన్ని ద్వారాలు మూయబడి ఉన్నాయేమో. కానీ ప్రార్థన ఏమి చేస్తుందంటే నీ వల్ల జరగనివి అవి ఏవైతే ఉన్నాయో ప్రార్థన ద్వారా అలాంటి అసాధారణమైన కార్యాలను నువ్వు చూడగలుగుతావు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామండి. ఈ రోజున నీ జీవితంలో ఏ ద్వారాలు మూయబడ్డాయో ఆ ద్వారాలన్నీ కూడా ఓపెన్ అవ్వబోతుంది. ఎలా చెప్పండి? ప్రార్థన ద్వారా. చెప్పండి, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా మూయబడిన మార్గాలు, మూయబడిన ద్వారాలన్నీ కూడా తెరవబడబోతూ ఉన్నాయి. అపవాది ఏ ద్వారాలను మూసి ఉన్నాడో నీ జీవితంలో అవన్నీ కూడా ఓపెన్ అవ్వబోతున్నాయి. డోర్స్ ఓపెన్. చెప్పండి, ఏంటండి? ఓపెన్ అవ్వబోతున్నాయి యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, చూడండి, నీ పిలుపు వలన నేను ఏంటి నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ మరువలేదు, పిలిచిన నీవు నిజమైన వాడవు. ప్రైజ్ ది లార్డ్. ఎస్, చెప్పండి, పిలిచిన దేవుడు నిజమైన దేవుడు, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు. ఆయన మాట ఎన్నడూ కూడా నిరార్థకము కాదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రార్థన చూడండి అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది. ఆమేన్. ప్రార్థన ఏమి చేస్తుందండి? నీకు అసాధ్యమేమో కానీ సాధ్యం అనిపిస్తుంది. నువ్వు చేసే ప్రార్థన, దేవుని కార్యాలు అంత గొప్పగా ఉంటుందండి. ఆమేన్. పిల్లలు పుట్టరు అంటారు, కానీ నువ్వు చేసే ప్రార్థన ఏమి చేస్తావు చెప్పండి? అసాధ్యం ఇంకా కాదు అంటారు, కానీ దేవుడు ఏం చేస్తారు? సాధ్యపరుస్తారు. ఆమేన్. నీ ప్రార్థన అలా ప్రతి పరిస్థితిని తలకిందులుగా చేస్తుంది. ఆమేన్. అందుకనే దేవుణ్ణి ఎప్పుడు అడగాలి, నాకు ప్రార్థన నేర్పించు, ప్రార్థన బలపరచు, నా ప్రార్థన ఎప్పుడు బలమైన ప్రార్థనగా ఉండాలయ్యా, నిన్ను చేరుకునే ప్రార్థనగా ఉండాలి, నీకు అంగీకారమైన ప్రార్థనగా ఉండాలి, నీ మనసును గెలుచుకునే ప్రార్థనగా ఉండాలి.
ఆమేన్, ఆమేన్. సాధారణమైన ప్రార్థన చేయొద్దు. అర్థమవుతుందండి? చాలామంది క్యాజువల్గా ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థనలు ఇంకా ఆగిపోవాలి యేసు నామంలో. ఆమేన్. 2000 చూడండి 2021లో అదే ప్రార్థన, తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత 2012 అదే ప్రార్థన, 2013లో అదే ప్రార్థన. ఇప్పుడు ఏంటిదండి పరిస్థితి? మళ్ళీ 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే ప్రార్థన. నీ ప్రార్థనలో తేడా లేకపోతే చాలా కష్టం. చాలామంది ఏదో భక్తి చెయ్యాలి, కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటున్నాం కదండి. అలాంటి బ్రతుకులు మనకొద్దండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో బలవంతులం అవ్వాలి. ఆమేన్. మనం ప్రార్థిస్తే ఏ కార్యాలైతే మన వల్ల కావో మన ప్రార్థన ద్వారా అవి సాధ్యమవుతాయి యేసు నామంలో. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ప్రార్థన జీవితం గొప్పగా ఉంటే దేవుని కార్యాలు కూడా అంతకంటే గొప్పగా ఉంటాయండి. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విసుకని ప్రార్థన చెప్పండి. ఏం కావాలండి? విసుకని ప్రార్థన. ఆమేన్. ఈ ప్రార్థనే మన చరిత్రను మార్చివేస్తుంది. ఆమేన్. ప్రార్థన చేయి చేయి చేయి. దేవుని కార్యము నీ జీవితంలో జరిగేంత వరకు నడుము కట్టుకొని ప్రార్థన చేయాలి. ఆమేన్. ఆ ప్రార్థన నీ ప్రతి పరిస్థితిని తారుమారు చేస్తుంది యేసు నామంలో. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి ఒక్కరం కూడా మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచిన తలుపులు అనేకములు. చూడండి, నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తునను నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. ఆమేన్. నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపుకు కారణమా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. చెప్పండి. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. ఈ రోజున మూయబడిన ద్వారాలు నీ ప్రార్థన ద్వారా తెరవబడబోతున్నాయండి. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. ఎస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను నన్ను వెంటాడి సేవన్ చేసితివి. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తెదను నన్ను వెంటాడి సేవ చేసితివి. నా ఆధారమా, నా దైవమా,
పిలచిన ఈ పిలుపునకు కారణమా, ఈ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ ప్రేమకు సాటి లేదు. యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, నా ఆధారమా, నా దైవమా, పిలచిన ఈ పిలుపునకు కారణమా. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్ చెప్దామా? ఆమెన్ చెప్పండి. ఈ రాత్రికాల సమయంలో ఏ ద్వారాలైతే మూయబడి ఉన్నాయో మీ ఎదుట, మీ జీవితంలో ఇంకా ఇది చూడలేమేమో, ఇది మా వల్ల కాదేమో, ఇది జరగదేమో అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు బలమైన ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన మూయబడిన ద్వారాలను తెరవబోతుందండి. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రభు శక్తిని చూడబోతున్నారు. ఆమేన్. ప్రభు మహిమను చూడబోతున్నారు. అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, రెండు చూసాం కదా. మొదటిదేమో ప్రార్థన ద్వారా దేవునికి ఏమవుతామండి? దగ్గర అవుతాం. మొదటిగా మన జీవితంలో ఏముండాలి? ఆ శక్తిని చూడాలంటే, ఆ ప్రార్థన జీవితంలో మనం ముందుకు సాగాలి అంటే మనకి ఏముండాలంటే విసుకని ప్రార్థన ఉండాలి, అలసిపోని ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు మనము అలాంటి ప్రార్థనతో ముందుకు వెళ్తామో ఆ ప్రార్థన ఏమి చేస్తుందంటే మొట్టమొదటిగా మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి దగ్గరగా చేసి నువ్వు ఏమి అడుగుతావో, ఏ విషయంలో ప్రార్థిస్తావో ఆ విషయంలో నీకు దేవుడు సన్నిహితుడిగా ఆసనుడై ఉండి నీవు చేస్తున్న ప్రతి మొరను ఆయన విని నీ జీవితంలో కార్యం చేసే దేవుడై ఉన్నారు. రెండవది, నీవు ప్రార్థన చేయడము ద్వారా అసాధ్యాన్ని సాధ్యము చేసుకునేటట్లుగా చేస్తుంది నీ ప్రార్థన. ఆమేన్. అసాధారణమైన కార్యాలు ఇంకా నీ జీవితంలో ఇది జరగదు అనే కార్యాలు నీవు చేస్తున్న ప్రార్థన ద్వారా సాధ్యపరుచుకుంటావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన దేవునికి నేను దగ్గరగా చేస్తుంది. ప్రార్థన ఏమి చేస్తుంది? అసాధ్యమనుకున్న కార్యాలను సాధ్యపరుస్తుంది. మూడవదిగా, నువ్వు ప్రార్థించడము ద్వారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రార్థన చేయడము ద్వారా నీ జీవితంలో ఏమి కలుగుతుందంటే, చూడండి, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. 4వ అధ్యాయము 6-7 వచనాలు. ప్రధాన యాజకుడైన ఫిలిప్పీలకు ప్రార్థన విజ్ఞాపనల చేత ఇక్కడ మనం చూసినట్టయితే చాలా అద్భుతకరమైన మాటలండి. దేని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి విషయంలో మనము ప్రార్థించడము ద్వారా మనకి ఏమి కలుగుతుంది చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ప్రార్థన నీకు శాంతిని
ఇస్తుందండి, సమాధానాన్ని ఇస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికాల సమయంలో ప్రార్థన ఏమి చేస్తుందంటే నీకు శాంతినిస్తుంది. ఆమేన్. అందుకని ఏమి చేయాలండి చెప్పండి? ప్రార్థన చేయాలి. ఎంత భయంకరమైన సమస్యలు ముందర ఉన్నా ఆ సమస్యల కొరకు నీవు ప్రార్థిస్తే ఆ సమస్యలు అక్కడే ఉంటాయి. నీ ప్రార్థన ద్వారా నీకు నెమ్మది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన సమస్యలు నువ్వు ప్రార్థిస్తూ ఉండగానే నీకు కనిపించను కూడా కనిపించవు. ఆమేన్. నీకు కనిపించను కూడా కనిపించవండి. ఎంతమంది జీవితంలో ఇవి జరిగాయి? అలా వచ్చినట్లే అలా ఏదో మాయమైపోయినట్లుగా అయిపోతుంది. చూసారా? అది అనుభవించారా? ఎప్పుడైనా గమనించండి. చాలా భయంకరమైన పరిస్థితులు, ఆ పరిస్థితులు ఎలా చేస్తాయంటే మనల్ని కుదిపేస్తూ ఉంటాయి, చాలా భయాందోళనకి గురి చేస్తూ ఉంటాయి, చాలా భయపెడుతూ ఉంటాయి పరిస్థితులు. ఇంకా అయిపోయింది జీవితం అన్నట్లుగా చేస్తూ ఉంటాయి. కానీ ప్రార్థించండి, అది ఎంత సమస్య అయినా నీ ప్రార్థన ఆ సమస్యని చూడదు, కానీ నీవు చేసే ప్రార్థన నీ దేవుని గొప్ప శక్తిని చూస్తుంది. ఆమేన్. ఆ గొప్ప శక్తి ఏం చేస్తుంది? నిన్ను నెమ్మదిలోనికి నడిపిస్తుంది, సమాధానంలోనికి నడిపిస్తుంది, శాంతిని చూడగలుగుతావు. నువ్వు ప్రార్థిస్తుండగానే ఆ పరిస్థితులు నీ కళ్ళ ముందు కనిపించవండి. ఆమేన్. అలా ప్రభు చేసే దేవుడై ఉన్నారు. అందుకని మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఏ విషయాలలో? అన్ని విషయాల్లో ప్రార్థన చేయాలి. ఆమేన్. ఈ రోజున ఇంత అద్భుతమైన పరిచర్య జరుగుతుందంటే నేను చెప్పగలుగుతాను, ఖచ్చితంగా చెప్పగలుగుతాను, అది కేవలం ప్రార్థనల ద్వారానే. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. సేవకుడు ఒక మాట అంటారు, 40 రోజులు ఉపవాస ప్రార్థన నా దేవుని కదిలిస్తుంది. ఆమేన్. ఆ 40 రోజులు ఉపవాస ప్రార్థన నేను మోకరించి కన్నీళ్లు కారుస్తూ ఉపవాసం ఉండి దేవా అని అడిగితే నేను ఊహించని కార్యాలు చేసి పెడుతుంది. ఆమేన్, ఆమేన్. ఒక గొప్ప మహిమను నేను చూడగలుగుతాను. సేవకుడు ఎప్పుడు ఇంతే అండి, ఎప్పుడు ఇదే. ఒకవేళ నేను మనుషుల్ని అడిగితే మనుషులు ఎంతవరకు నాకు చేస్తారో, అవునా కదా? మనుషుల సహాయం వ్యర్థమండి. ఒక రోజు చేస్తారేమో, 2 రోజులు చేస్తారేమో, ఒక వారం చేస్తారేమో, నీకు తోడుగా ఉంటారంటారేమో, లేకపోతే నీకు నీడగా అంటారేమో. ఒక్క కష్టం వస్తే చాలు పక్కన ఎవరు కూడా కనిపించారండి. ప్రైజ్ ది లార్డ్. ఒక అనాథనైన నా బ్రతుకును మార్చిన దేవుడు అనేక మంది బ్రతుకులలో కార్యం చేయాలంటే ఒక సేవకుడిగా నేను నలిగిపోతే తప్ప ఇది జరగదు. ఒక సేవకుడిగా నా దగ్గర ఉన్న దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో, విధవరాన్లు, అనాథుల పరిచర్య ఈ సంవత్సరం అంతా ముందుకు వెళ్ళాలంటే నేను నలిగిపోతే తప్ప అది జరగదు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రార్థన బలమే అండి ఇంతగా అద్భుతంగా ఈ పరిచర్యను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు 2 చేతులు పైకెత్తి ఈ 2 చేతుల సహాయము దేవుని వైపు చూపిస్తామో, ఈ చేతులు దేవుని సహాయము కొరకు ఇలా చాపి అడుగుతామో, దేవుడు ఏం చేస్తారో తెలుసా? మనుషులు వదిలేసినట్లుగా దేవుడు వదిలేయరండి. మనుషులు తృణీకరించినట్లుగా దేవుడు తృణీకరించరు. ఆ చేతులు పట్టుకొని సంవత్సరాల తరబడి నిన్ను నన్ను అద్భుతంగా నడిపించే దేవుడు అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ ప్రార్థనే మేము ఊహించినంతటి గొప్ప కార్యాలు జరిగిస్తుంది. ఆమేన్. ఈ ప్రార్థనే మేమే అనుకోలేదు ఎప్పుడు ఇంతగా ఇది వ్యాప్తి చెందుతుందని, ఇంతగా ప్రభు కార్యాలు మేము చూస్తామని. ప్రభు కొన్ని సంవత్సరాల క్రితము ఏ దర్శనాలు అయితే చూపించారో ఆ దర్శనాలు ఈ రోజున మేము కళ్ళారా చూడగలుగుతున్నామంటే అది కేవలం ప్రభు కృపయే. ఈ ప్రార్థనలేనండి, ఈ ఉపవాస ప్రార్థనలే. ఇక్కడ ప్రతి అడుగు
ఒక అద్భుతమే. ఆమేన్. ఇక్కడ ప్రతి అడుగు ఒక అద్భుతమే అండి. ప్రైజ్ ది లార్డ్. ఇది మహిమగల స్థలము. ఆమేన్. ప్రభు ఎలా అయితే ఏ దర్శనాలు అయితే చూపించారో, ఎలా అయితే మాట్లాడారో, ఇందాకన్నారే నా మాట ఎన్నటికీ నిరార్థకము కాదు అన్నారే, అది సత్యము. ఆమేన్. ఇది రుచి చూచి చెప్పగలుగుతూ ఉన్నాం ప్రభు మహిమ ఎంత గొప్పదో. ఆమేన్. ఆమేన్. ఆ దర్శనాలను వదిలిపెట్టలేదు, ఆ మాటల్ని పెట్టలేదండి. ఎవ్వరు మాతో లేనప్పుడు, ఎవ్వరు మాకు సహాయం చేసేవారు లేనప్పుడు, ఒంటరిగా కుమిలిపోతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ఆయనే మమ్మల్ని తల్లిగా తండ్రిగా ఓదార్చారు. మా భుజము తట్టి మమ్మల్ని నేనున్నాను కదా నాన్న, నేనున్నాను కదా, నేను నడిపిస్తాను. ఆమేన్. ఆమేన్. ఒంటరిగా వచ్చామండి స్థలానికి, ఒంటరిగా. చిన్న బిడ్డలు, ఎంత చిన్నవాళ్ళంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నందిని, మానస, ఇంకా మా పిల్లలందరూ కూడా, ఇప్పుడు పెంచుతున్న మా బిడ్డలు చిన్న వాళ్ళు, పసికందులు. ఆ బిడ్డల్ని తీసుకొచ్చి ఈ అడవిలో మేమున్నాం. ఒక్కటే చెప్పారు ప్రభు, దేవుడు ఒక్కటే మాట్లాడారు, ఇది నా స్థలం, ఇది నా స్థలం, ఇది నా స్థలం. ఆయన ఏ దర్శనాలు అయితే చూపించారో, ఎలా అయితే మాట్లాడారో, ఆ మాటలు పట్టుకొని, ఆ దర్శనాలు పట్టుకొని, ఆ ప్రార్థనతోనే మేము ముందుకు వెళ్ళామండి. ఎన్నో ఒడిదొడుగులు, చాలా భయంకరమైన మాటలు, చాలా నిరుత్సాహమైన మాటలు, కానీ మనుషులు వదిలేసిన దేవుడు పెట్టలేదండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. ప్రతీది కూడా ప్రభు అది చెప్పి అది జరిగిస్తున్నప్పుడు ప్రభు మహిమ ఎంత గొప్పదో మేము చూడగలుగుతూ ఉన్నాం. ఆమేన్. ఒకవేళ మేము కూడా ప్రార్థన చేయకుండా మా సొంత ఆలోచనతో, సొంత వ్యవహారాలతో మేము ముందుకు వెళ్తే ఈ మహిమను మేము చూడమండి. అవునా కదా? ఈ మహిమను మేము చూడలేం. ఇదంతా కూడా మా జీవితంలో మేము చూడలేం. ఆ ప్రార్థనే, ఆ బలమైన ప్రార్థనే, ఆ విసుకని ప్రార్థనే, ఆ నిరుత్సాహము లేని ఆ ప్రార్థనే ఎక్కడ ఆగిపోకుండా మమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. మమ్మల్ని గమ్యానికి చేరుస్తుంది. అందుకని చూడండి, ప్రార్థన శక్తి మనకు కావాలి. ఆ ప్రార్థన ఉన్నప్పుడు మనము ఏ విషయంలో అయినా ముందుకు సాగగలుగుతాము. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేయడం ద్వారా ఏమి జరుగుతుంది? మూడవదిగా చెప్పండి ఏం జరుగుతుంది? సమాధానం, శాంతి దొరుకుతుంది, శాంతినిస్తుంది ప్రార్థన. అందుకని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏమి చేస్తుంది? నీ జీవిత కాలం అంతా కూడా ప్రార్థిస్తూనే ఉండాలి. ఈ 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అనే కాదు, లేదా 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ అనే కాదు, ఈ 40 రోజులు, 20 రోజులు, ఈ 10 రోజులు దేవునికి దగ్గరగా ఉండి దాని తర్వాత దేవునికి దూరంగా ఉంటే నీ జీవితంలో ఎన్నడూ కూడా ఆ మహిమను చూడడం. నీవు బ్రతుకు దినములన్నీ కూడా ఆ ప్రార్థనతోనే నువ్వు ముందుకు సాగినప్పుడు అప్పుడు ప్రభు మహిమను నువ్వు కల్లారా చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకని చూడండి, దేవుడు చాలా స్పష్టముగా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆలస్యమైన ప్రార్థన వృధా కాదు. చెప్పండి, ఏంటి అండి ఆలస్యమైన? చెప్పండి, మాట పక్కన వారికి చెప్పండి. 4వది చెప్పండి. చెప్పండి, ఏంటండి? ఆలస్యమైన మళ్ళీ చెప్పండి పక్కన వారికి ఈ మాట. ఎంతమందికి ఈ మాట బాగా అర్థమైంది? ఆలస్యమైన ఏ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నావో, ఏ కార్యాలను బట్టి ప్రార్థిస్తున్నావో, అవి ఆలస్యమైన నీ ప్రార్థన వృధా కాదు. అవి ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. అంతే, యేసు నామంలో ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ఆలస్యమైన నీ ప్రార్థన వృధా కాదు. ఆమేన్.
ఆలస్యమైన నీ ప్రార్థన వృధా కాదు. యేసు నామంలో ఖచ్చితంగా నీ జీవితంలో ప్రభు జరిగిస్తారండి. యెషయా గ్రంథం చూద్దామా? చివరి మాట చూద్దాం. 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా నిత్యుడగు దేవుడు. చూడండి 31వ వచనం. 31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ప్రైజ్ ది లార్డ్. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఆమేన్. అలయక పరిగెత్తుదురు. సొమ్ముసిల్లక నడిచిపోదురు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నిరీక్షణ గలవారు బలము పొందుకుంటారు. అది ఆలస్యమైన, ప్రైజ్ ది లార్డ్, ఆలస్యమైన దేవుని కార్యము కొరకు ఎదురు చూచువారు, కనిపెట్టి ప్రార్థన చేసేవారు, వారి ప్రార్థన వృధా కాదండి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. పక్షిరాజు ఎంతమందికి తెలుసు? దాన్ని ఇంకొక వర్డ్ ఏమంటారు? గద్ద. పక్షిరాజు, పక్షులలోనే అదంట చాలా సంవత్సరాలు బ్రతుకుతుందండి. చెప్పండి. చూసేవారికి అనిపిస్తుంది అయిపోయింది అనుకుంటాం, కానీ ఆ చివరి దశలో ఒక నూతనమైన వైభవాన్ని చూస్తుందంట అది. ప్రైజ్ ది లార్డ్. ఎంత నూతనమైన బలం అంటే అదే దానికున్న రెక్కలకున్న ఈకలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసుకుంటుంది తన ముక్కుతో. మొత్తం తీసేసుకున్న తర్వాత అది ఒక అద్భుతమైన నూతనమైన బలాన్ని పొందుకుంటుంది ఆ దశలో. ఎక్కడ అది ఇంకా చాలా సంవత్సరాలు ఇంకా ముసలి అయిపోతున్నది అనే సమయంలో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ జీవితంలో ఆ కార్యాలు కూడా చాలా ఆలస్యం అవ్వచ్చేమో, అర్థమవుతుందా? చాలా సంవత్సరాల తరబడి ఇంకా చాలా చూసేవారికి అవ్వదేమో, జరగదేమో, కాదేమో, ఇంతేనేమో అని అనుకుంటారు, కానీ నీ ప్రార్థన వృధా కాదు. ఆమేన్. అవి ఆలస్యమైనా జరుగుతాయి యేసు నామంలో. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. పక్షిరాజు వలె దేవుని కొరకు, యెహోవా కొరకు ఎదురు చూచు వారికి నూతనమైన బలం. నువ్వు అవునన్నా కాదన్నా ఏమన్నా అది ఖచ్చితంగా జరుగుతుంది యేసు నామంలో. ఆమేనని చెప్పండి. ఆమేనని చెప్పండి. ఆమేన్. మా నాన్నమ్మ గారు మరణించిన తర్వాత, ప్రభు నందు నిద్రించిన తర్వాత, నేను అంటే జస్ట్ ఇంటర్మీడియట్, ఆమె మరణించినప్పుడు నేను ఇంటర్మీడియట్ అండి. ఆ సమయంలో ఆమె నాకు చాలా అటాచ్మెంట్ ఎక్కువ అన్నమాట. ఇంటర్ చదువుతున్న సమయంలో ఆమె మరణించినప్పుడు నేను చాలా బాధపడుతున్న సమయంలో ఒకానొక రోజు ఒక దైవ సేవకుడు ఫోన్ చేశారు. ఫోన్లో మరి ఆ అన్న మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్, చాలా అద్భుతమైన సేవకుడు అండి ఆయన. ఆ సమయంలో మా నాన్నమ్మ గారు మరణించిన తర్వాత 3వ 4వ రోజు 3rd or 4th డేకి నాకు ప్రేయర్ చేస్తున్న సమయంలో దేవుడు అద్భుతకరమైన మాట రివీల్ చేశారండి. నువ్వు అవునన్నా కాదన్నా, చెప్పండి ఏంటండి? నువ్వు అవునన్నా కాదన్నా, సేవకురాలు పైన ఉన్న అభిషేకము నీ పైన దేవుడు ఉంచబోతూ ఉన్నారు. ఆ మహిమను నువ్వు కల్లార చూడబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా సేవకురాల పైన ఉన్న మహిమ, ఆ ఆత్మ వరాలు ఏవైతే ఉన్నాయో నీ పైన నేను పెట్టి నేను అద్భుతమైన రీతిలో వాడుకోబోతున్నాను అని ప్రభు మాట్లాడి ఉన్నారు. నా వయసు ఎంత అప్పుడు? ఒక 16-17 సంవత్సరాలు మాత్రమే. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఆ మాట నాకు గుర్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఆలస్యమైన
మన ప్రార్థన వృధా కాదు. ఆమె చేసిందే గొప్ప సేవకురాలు అవ్వాలి, గొప్ప సేవకురావాలి, గొప్ప సేవకురాలు అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇన్ని సంవత్సరాల తర్వాత అది ఆలస్యమైన చూడగలుగుతూ ఉన్నాం. ఆమేన్. మన ప్రార్థన, మనము చేసే ప్రార్థన ఎప్పటికీ ఎన్నటికీ వృధా కాదండి. ప్రైజ్ ది లార్డ్. నీ పైన నీ తరతరాలు, నీ పిల్లలు తరతరాలు చూడాలి అంటే, ఆ మహిమని వారు దీవించబడాలంటే నీ పైనే ఆధారపడింది, నీవు చేసే ప్రార్థన పైన ఆధారపడింది. అవి ఆలస్యమైన దేవుడు ఖచ్చితంగా జరిగించే దేవుడే ఉన్నారు. నువ్వు అవునన్నా కాదన్నా ఆ మహిమను చూడబోతున్నాం అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రభు అద్భుతమైన రీతిలో మనల్ని నడిపించబోతున్నారండి. ఆమేన్. వేచి చూడు, అద్భుతమైన రీతిలో ప్రభు నిన్ను అద్భుతంగా నిలబెట్టబోతున్నారు. పక్షిరాజు రూపం ఎంత వైభవంగా, ఎంత నూతనంగా, ఎంత గంభీరంగా ఉంటుందో, మన జీవితంలో కూడా ఆయన కొరకు కనిపెట్టేవారు ఎవరైతే నిరీక్షణ కలిగి ఉంటారో వారికి నూతనమైన బలము, ఆ ప్రార్థన అద్భుతకరంగా నడిపించబోతుందండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. అందుకని మన జీవితంలో ఏముండాలి అంటే ప్రార్థన ఉండాలి. చెప్పండి, ఏముండాలండి? ప్రార్థన ఉండాలి. విసుకని ప్రార్థన. ఆమేన్. విసుకని ప్రార్థన చేస్తున్నాం, కానీ మనలో ఏముంది? విసుకు, అలసట కదా, అవునా కదా? ప్రాధేయపడాలి, అడగాలి అడగాలి అడగాలి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఇదే నేర్చుకోవాలి. ఈ 40 days కాదండి, జీవిత కాలమంతా ఇదే ప్రార్థనతో నేను ముందుకు సాగాలయ్యా. జీవిత కాలమంతా నా బ్రతుకు దినములన్నీ ఈ మహిమను నేను చూడాలయ్యా అని ప్రార్థన చేద్దాం. ఆమేన్. మన జీవితంలో మన ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసండి. ఒక నెల మంచిగా ప్రార్థన చేస్తే మరొక నెల మన ప్రార్థన గ్రాఫ్ డౌన్, అవునా? మరి మరొక నెల, ఒక 10 రోజులు బాగా చేస్తే ప్రార్థనలో ఉంటే అపవాది ఊరుకుంటాడా? వాడి పని ఒకటే, ఎలా అయినా ఆపేయాలి, ఎలా అయినా ఆగిపోవాలి, ఎలా అయినా నాశనం అయిపోవాలి, పతనం అయిపోవాలి కదా, అవునా కాదా? నీ ప్రార్థన ఎంత బలముగా ఉంటే అంత బలమైన కార్యాలను నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. ప్రార్థన గోపురంలో సేవకుడు అక్కడ ప్రార్థన చేస్తున్నారండి. ఆయన ప్రార్థన విజ్ఞాపన నీ గురించి చేస్తూ ఉండగా నీవు కూడా ఏం చేయాలి? నీకు కూడా అదే భారం ఉండాలి, నీకు కూడా అదే ప్రార్థన ఉండాలి. ఆమేన్. సేవకుడికి నువ్వు ప్రార్థన విజ్ఞాపన రాసిచ్చి నువ్వు వదిలిపెడితే కార్యం జరగదు. అర్థమవుతుందా? ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. విసుకని ప్రార్థన నీ చరిత్రను మార్చివేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ప్రార్థన చేశారు, ఏం జరిగింది? ఏం కార్యమో? దానియేలు ప్రార్థన చేస్తే ఏం జరిగిందండి? మీకు కూడా తెలుసా? అవి ఎందుకు నోర్లు మూసాయి అంటారు? కరెక్టే. ఎవరిని చూసి ఆగిపోయాయి అంటారు? చాలామంది అనుకోవచ్చు దానియేలుని చూసి ఆగిపోయాయేమో అవి అనుకుంటారు. లేదండి, లేదు. ఆయనలో ఉన్న మహాశక్తిని చూసి ఆగిపోయాయి అవి. ఆమేన్. అలాంటి శక్తి కావాలి. ఆమేన్. అలాంటి మహిమను మనం చూడాలి. ఏ శత్రువు సమూహము నీ మీదకి దండెత్తి వచ్చినా నీ ప్రార్థన శక్తి, నీలో ఉన్న శక్తిని చూసి ఆ శత్రువు సమూహము ఆగిపోవాలంతే. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. అపవాది మనల్ని తాకాలంటే వాడు గడగడలాడాలి యేసు నామంలో. ఆమేన్. అలాంటి ప్రార్థన శక్తి మనకు ఉండాలి. ఆ శక్తి మన జీవితాలను అద్భుతంగా నడిపిస్తుంది. ఆమేన్. ఆ శక్తి ఏంటి తెలుసా? ఒక సూపర్ న్యాచురల్ పవర్. చెప్పండి ఏంటని? ఆ సూపర్ న్యాచురల్ పవర్ కావాలి మనకు. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ఇప్పుడు ఒక పవర్ ఉంటే సరిపోదు. అంటే ఏంటంటే ఏదో నార్మల్ ప్రార్థన ఉంటే సరిపోదు.
ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే, నువ్వు ప్రార్థిస్తే ఒక గొప్ప శక్తిని దింపేటట్లు ఉండాలి. అక్కడ కార్యాన్ని జరిగేటట్లుగా, చేసేటట్లుగా ఉండాలి, చూసేటట్లుగా ఉండాలి. అలాంటి శక్తి కావాలండి. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో దయచేసి అందరం లేచి నిలబడదాం. అలాంటి శక్తి నాకు కావాలయ్యా. అందుకనే ప్రార్థించాలి. విసుకని ప్రార్థన, ఆ ప్రార్థన ఏమి చేస్తుందంటే ప్రభుకి మనల్ని దగ్గరగా చేస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన అసాధ్యాన్ని సాధ్యము చేస్తుంది. ఆమేన్. ప్రార్థన మనకు శాంతిని ఇస్తుంది. ఆమేన్ అని చెప్దామా? ఆలస్యమైన మన ప్రార్థన వృధా కాదు. ఆమేన్, వృధా కాదు. ఆలస్యమైన ప్రార్థన వృధా కాదండి. ఆలస్యమైన ప్రార్థన వృధా కాదు, అంతే. అందుకనే దేవుని అడగండి, దేవా నేను ప్రార్థిస్తే నీ శక్తి దిగాలయ్యా. అలాంటి ప్రార్థన పరుడిగా, అలాంటి ప్రార్థన పరురాలిగా నన్ను లేవనెత్తండి. ఇక ఈ 40 డేస్లో మీరు చేసే ప్రార్థనలు మారిపోవాలి యేసు నామములో. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. అంతకుముందు మీ నోటిలో నుంచి వచ్చిన మాటలు వేరే, ఇప్పుడు ఈ 40 డేస్ ఈ ప్రవాహము ఇది వేరేలాగా మీ జీవితాన్నే మార్చును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ప్రార్థన చేద్దాం. బలమైన ప్రార్థన. దేవా ఆ ప్రార్థన శక్తిని నాలో నింపండి అయ్యా. ఆ ప్రార్థన శక్తిని నాలో నింపండి అయ్యా. నీ శక్తి నాకు కావాలయ్యా. నీ శక్తి నాకు కావాలి. అడగండి. ఆ ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. ప్రార్థన పరుడిగా, ప్రార్థన పరురాలిగా నన్ను లేపండి అయ్యా. ప్రార్థన నాకు నేర్పించయ్యా. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థిస్తే అద్భుతాలు జరగాలయ్యా. నేను ప్రార్థిస్తే అయ్యా ఇదిగోండి ఆ ప్రార్థన నీకు అంగీకారమైన ప్రార్థనగా ఉండాలయ్యా. ప్రభా ఇదిగోండి ఆ ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు నేను చూడాలి. ప్రభా సహాయం చేయండి ప్రభా. నడిపించండి ప్రభా. బలముగా నడిపించండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా సహాయం చేయండి ప్రభా. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నిన్ను ప్రార్థన చేస్తే అయ్యా ఇదిగోండి ఆ అభిషేకము అయ్యా నా పైన కుమ్మరించబడాలి ప్రభా. నిన్ను ప్రార్థిస్తే ప్రభా ఇదిగోండి అనేకమైన కార్యాలు నేను చూడాలి ప్రభా. అలాంటి వ్యక్తిగా నన్ను లేపండి అయ్యా. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవా మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి, సింహాల గృహలోని దానియేలు శక్తి, ప్రార్థించినప్పుడు పొందుకున్న శక్తి, ప్రార్థన అయా పేతురు ప్రార్థించగా నీ ఆత్మను పొందుకున్నట్లుగా అయ్యా మేము కూడా అయ్యా ఇదిగో నీ ప్రార్థించే వారిమిగా, నీ శక్తిని పొందుకునే వారిమిగా అయ్యా మమ్మల్ని లేవనెత్తండి. ఎస్ లార్డ్. ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. సహాయం చేయండి ప్రభా. యేసయ్యా కావాలయ్యా. ప్రార్థన ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా.
అయ్యా మా ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు మేము చూడాలి ప్రభా. మా ప్రార్థన ద్వారా అయ్యా ఇదిగోండి అనేక మంది జీవితాలు మారాలి ప్రభా, బ్రతుకులు మారాలి ప్రభా, కుటుంబాలు కట్టబడాలి ప్రభా, చరిత్ర మార్చబడాలి ప్రభా. ప్రార్థన ద్వారా అయ్యా ఇదిగోండి ప్రభా ఒక గొప్ప మహిమను అయ్యా మేము చూడాలి ప్రభా. సహాయము చేయండి ప్రభా. కృంగిపోయిన వారు, చెదిరిపోయిన వారు, పాడైపోయిన వారు, పతనమైపోయిన వారు, నాశనమైపోయిన వారు, నశించిపోతున్న వారు అయ్యా వారి జీవితాల్లో అయ్యా గొప్ప కార్యము జరగాలి ప్రభా. సహాయం చేయండి. మేము ప్రార్థిస్తే అయ్యా ఇదిగోండి సమస్యలకు విడుదల కలగాలి ప్రభా, సమస్యలకు విడుదల కలగాలి ప్రభా. అయ్యా మీకు దగ్గరగా మేము జీవించాలయ్యా. అయ్యా మీకు ఇష్టానుసారమైన జీవితముతో నేను మహిమపరిచే జీవితాలుగా మా జీవితాలు ఉండాలి ప్రభా. మీ కార్యాలు మా ఇంట్లో జరిగించండి స్వామి. సహాయం చేయండి ప్రభా. నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపక పొందిన శక్తి, నేను ప్రార్థింపక దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించే కృపనీయుమా. నిరంతరం ప్రార్థించే కృపనీయుమా. ప్రార్థన శక్తి మాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి మాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా.